ఈ మధ్యన ఓ చిన్న తమాషా జరిగింది. మరేం లేదు. ఒక చిన్న కుర్రాడిని వెర్రివాణ్ణి చేసి ఒక పూట ఏడిపించాం అందరం కలిసి. అయినా ఈ స్వల్ప విషయానికి అబద్ధమెందుకు? అదంతా ఏర్పాటు చేసింది, అల్లరి చేసింది నేనేనని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానో సిగ్గుపడుతున్నానో చెప్పలేకుండా ఉన్నాను. మనకు చేతనైనది అదే కదా. మనకంటే కొంచెం తెలివి తక్కువవాడు ఉంటే కొంచెం అందరికీ సరదా. ఆ క్షణంలో ఒకప్పుడు మరొకరు నన్ను ఇలాగే ఏడిపించారన్న సంగతి మర్చిపోతూ ఉంటాం. సుమారు 1 సంవత్సరం అవుతోంది. మన వైపు నుంచి ఓ కుర్రవాడు చాలా బుద్ధిమంతుడు, చాలా అమాయకుడును. మా అందరికీ మళ్ళీనే ఇంట్లో చెప్పకుండా మంచి రోజు చూసో చూడకుండానో ఇక్కడికి తిన్నగా వచ్చేశాడు. నేనొచ్చినప్పుడు రాజు నాకు తగిలినట్టుగానే నేను ఈ కుర్రవాడికి ఆపద్బాంధవుళ్లా దొరికేశాను. అతనికి నా గది దగ్గరలోనే ఒక చిన్న గది కూడా కుదుర్చి ప్రవేశపెట్టి అతనికి అవసరమైన సహాయం చేస్తుండేవాణ్ణి. పాపం, నేనంటే అతనికి ఎంతో గురి గౌరవం ఏర్పడ్డదో చెప్పశక్యం కాదు. అంత ఇదికి కారణం ఏమీ కనిపించదు. మేం కలుసుకున్న వేళ విషయం అనుకొని సమాధానం చెప్పుకున్నాం. అతను పాపం నా దగ్గర ఏ దాపరికం అరమరిక లేకుండా సమస్తము నాతో చెప్తూ ఉండేవాడు. నాతో అన్నమాట ఏమిటి, ఎవరితోనైనా చెప్పుకునేవాడు. అతని స్వభావమే అది. వాళ్ళు గోదావరి జిల్లా వాళ్ళు, సంపన్న గృహస్థులు, భూస్వాములు. 3 అన్నదమ్ముల్లోనూ ఇతను కడసారపువాడు. ఒక పడమటి గాలికి ఇలా కొట్టుకొచ్చి ఇక్కడ స్థిరపడి చదువు ప్రారంభించాడు. అతనికి నేను చేస్తున్న పనే చేయమని అనగా ఎంఏ బారిస్టర్ చదవమని సలహా ఇచ్చాను. అందుకు అంగీకరించి విద్యాలయంలో చేరాడు. అప్పట్నుంచి కులాసాగా కాలం గడుస్తోంది. మా మైత్రి ఎక్కువ అవుతోంది. ఒక రోజున అతని పేరుతో ఒక కవరు చుట్టూ పసుపు రాసి ఇతని చిరునామాతో ఇండియన్ అసోసియేషన్ చిరునామాకు వచ్చింది. నేనా రోజు పెందలాడే అసోసియేషన్కి వెళ్లేసరికి ఈ ఉత్తరం కనబడింది. ఆ ఉత్తరం చూసి ఏదో పెళ్లి శుభలేఖ అయి ఉంటుందని మన ఆచారం తలుచుకొని ఉత్తరం తీసి జేబులో పెట్టుకున్నాను. నా స్నేహితుడు రమణకిద్దామని తరువాతను ఆ మాట మర్చిపోయి నేను కొంతసేపు అక్కడ గ్రంథాలయంలో కాలక్షేపం చేసి ఆ తరువాత విశ్వవిద్యాలయానికి వెళ్లి అక్కడ క్లాసులైపోగానే ఇంటికొచ్చేశాను. నా భోజనాధికములు ముగించుకొని మధ్యాహ్న తరగతులకు విద్యాలయానికి వెళ్లి వచ్చేశాను. ఇంతసేపు ఈ ఉత్తరం సంగతే మర్చిపోయాను. అప్పుడు హఠాత్తుగా ఇది జ్ఞాపకం వచ్చి నాలుగు ఖర్చుకొని తిన్నగా మా స్నేహితుడి గదికి వెళ్లి బయటకు వెళ్లడానికి తయారైన రమణను కూర్చోబెట్టి, నీకో శుభవార్త తీసుకొచ్చాను. మీ ఇంట్లో ఎవరికో పెళ్ళట. నువ్వు ఒక మాట వెళ్లి ఆ శుభకార్యం జరిపించి వస్తావా ఏమిటి అన్నాను. అతను తెల్లబోయి, అదేమిటండి, పెళ్ళేమిటి ఇప్పుడు? పెళ్లి కావలసిన వారెవరూ లేరుగా మా ఇంట్లో. ఆఖరివాడుని నాకు కూడా పెళ్ళి అయిపోయిందే అన్నాడు చటుక్కున నోరుజారి. ఏమిటి చెప్పావు కాదు ఇన్నాళ్ల నుంచిని? ఆరిపిడుగా అసాధ్యుడివే, అమాయకుడు అనుకున్నాను ఇన్నాళ్ల నుంచి. మీరు రైటేనండి. ఇందులో నేను చేసేదేముంది? మా వాళ్ళు పెళ్లి చేశారు. నేను ఆ సంగతి మర్చిపోయి తిన్నగా ఇక్కడికి చక్కా వచ్చేశాను. మీరు కనపడ్డారు దేవుళ్లలాగా. మీతో చెప్పడం మర్చిపోయాను. పొరపాటేనండి, కాని మరో దురుద్దేశం ఏమీ లేదు అన్నాడు వేరే మొహం వేసుకొని. మరైతే ఈ శుభలేఖ ఏమిటి అన్నాను. ఈ ఉత్తరం అందిస్తూ, ఇది ఈ వేళ వచ్చింది. ఉదయాన్నే నీకు త్వరగా అందజేద్దామని తీసుకుని ఇప్పటి వరకు ఇవ్వడం మర్చిపోయాను. ఏమీ అనుకోకు అన్నాను. అతను ఆదుర్తాలో ఉత్తరం అందుకొని చింపి చూసి ఉలుకు పలుకు లేకుండా పరధ్యానంగా కూర్చున్నాడు. శుభలేఖ చూసి ఎందుకలా పరధ్యానంగా ఉన్నాడో, ఎందుకు సంతోషంగా లేడో నాకు అర్థం కాలేదు. ఒక్క క్షణం ఊరుకొని, ఏం రమణ, ఏమిటలా కూర్చున్నావు? ఇంతకు పెళ్ళి ఎవరికి? నువ్వు ఇప్పుడు వెళ్ళక్కర్లేదులే, అంతలా కంగారు పడతావెందుకు అన్నాను. కంగారు కాదండి, పెళ్ళేం కాదండి. మీకెలా చెప్పాలో తోచడం లేదండి నాకు. మా నాన్న ఈ ఉత్తరం రాశాడు అని నాకు అందించేశాడు. నేను ఉత్తరం అందుకుని ఏమిటి విచిత్రమని ఆశ్చర్యపోతూ గబగబా ఉత్తరం చదివాను. పెళ్ళి కాదు, పెటాకులు కాదు. మా రమణ భార్య చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సత్యవతి రజస్వలైందట. నక్షత్రం కొంచెం దోషం యుక్తమగుట చేత శాంతి చేసుకోవలసి ఉంటుందని 1 వారం రోజులు సెలవు పెట్టి ఇతన్ని వెంటనే ఇంటికి రమ్మని వాళ్ల నాన్న రాసిన శుభలేఖ సారాంశం. నాకు విపరీతమైన నవ్వొచ్చింది. ఇంకనేం, ఇది మరీ బాగుంది. పెళ్లి కంటే ఎక్కువ సంతోషకరమైన వార్త కదా నీకు. ఇది చూడగానే
ఆ సంతోషంలో తరువాత కార్యక్రమం ఊహించుకుంటూ ఉన్నావన్నమాట. నీ పరధ్యానానికి కారణం అర్థమైంది. బాగుంది. శుభస్య శీఘ్రం అన్నాను. ప్రయాణానికి ముహూర్తం ఇప్పుడే చూడమంటావా? మళ్ళీ అప్పుడో మాట మీ నాన్న రమ్మని వ్రాయకుండా ఆ తరువాయి కూడా ఇప్పుడే తీర్చుకొచ్చేస్తే అందరూ సంతోషిస్తారు. కొంత ఖర్చు కలిసి వస్తుంది అన్నాను. అతనెంతో జాలిగా ముఖం పెట్టి, ఏమిటండి గురువుగారు, మీరు కూడా నన్నిలా ఏడ్పిస్తే ఎలాగూ? మా నాన్న అసలు ఈ ఉత్తరం రాయడం ఎందుకు? వారం రోజులు సెలవు పెట్టి రావాలట. ఆ వారం రోజుల్లోనూ సమస్తము సర్దుబాటు చేసుకుని తిరిగి వెళ్ళిపోవచ్చునట. ఎంత వెర్రివాళ్ళో మన వాళ్ళు. నేనిక్కడికి చేరడానికి సుమారు 1 నెల రోజులు పట్టిందన్న సంగతి మరిచిపోయాడు మా నాన్న పాపం అంటూ సరున ఉత్తరం చింపేయబోతుంటే నేను ఆపి ఆ ఉత్తరం లాక్కుని, శుభలేఖలెప్పుడు చింపేయకూడదోయ్, అలా ఉంచు, లేకపోతే నేను జాగ్రత్తగా పెడతాలే. నా స్వీయ చరిత్ర భవిష్యత్తులో రాసేటప్పుడు ఈ రికార్డు ఉండొద్దా మరి అన్నాను నవ్వుతూ.